ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పొత్తులతో ముడిపడి ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. జనసేనాని ఎందుకు మెట్టు దిగారు? చంద్రబాబు సైతం బీజేపీని ఎందుకు కాదనలేకపోతున్నారు? ఓట్ షేరింగ్ లేకపోయినా బీజేపీ పొత్తులో ఎక్కువ సీట్లను ఎలా సాధించింది? దేనికోసం ఈ ఉమ్మడి పోరు? ఎవరి కోసం ఈ పొత్తులు? ఈ స్టోరీలో చూద్దాం. ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ లో ఈ డైలాగుతో ఒక్కసారిగా సినిమా అందనంత ఎత్తుల్లోకి వెళ్ళింది. ఆ డైలాగ్ తీసుకొచ్చిన హైప్ ఇంత అంత కాదు. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది డైలాగ్. ఏపీలో రాజకీయాలు కూడా క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. బీజేపీకి ఏకంగా 6 పార్లమెంటు సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. జనసేన కన్నా ఓటు షేర్ తక్కువగా ఉన్న బీజేపీకి జనసేన కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు, జనసేనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లలో సగం సీట్లు బీజేపీకి కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జగన్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా తగ్గి వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. బీజేపీకి ఉన్న బలంతో పోలిస్తే ఇది 100% ఎక్కువ స్థానాలు, అందులో డౌటే లేదు. మన దేశానిది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎవరు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం బలమైంది. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రాలు అభివృద్ధి చెందడం అనేది చాలా కష్టం. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతుందనేది అందరూ భావిస్తున్నారు. దీంతో బీజేపీకి ఆ మాత్రం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎవరైనా అంగీకరిస్తారు. ఇక్కడ బీజేపీ బలం గురించి ఎక్కువ మంది చర్చిస్తున్నారు. ఆ పార్టీకి 1% కంటే తక్కువ ఓట్లు ఉన్నాయని, అందువల్ల ఆ పార్టీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మిగతా 2 పార్టీలు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాయని అంటున్నారు. నిజానికి ఓట్ల షేర్ ప్రకారం చూస్తే ఎక్కువే కావచ్చు. కానీ రాజకీయ పార్టీ బలాన్ని కేవలం ఓట్ల షేర్ ద్వారా అంచనా వేయడం అంటే తప్పులో కాలేసినట్లే. బీజేపీకి ఉన్న బలం ఏపీలో ఓట్ల ప్రకారం తక్కువే కావచ్చు, కానీ ఏపీని గట్టెక్కించే బలం, అధికారం ఆ పార్టీకి ఉన్నాయనేది 100% నిజం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎక్కువ ప్రాతినిధ్యం ఉండడం వల్ల బీజేపీపై బాధ్యత ఉంటుంది. రాష్ట్రానికి కావలసిన నిధులు రాబట్టడంలో ఆ పార్టీ ఎంపీలు సైతం పోరాడాల్సి వస్తుంది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు వస్తాయి. బీజేపీకి ఉన్న ఓట్ షేర్తో 1-2 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు కేటాయించి గెలిపించుకుంటే పోయేదేమీ ఉండదు. కానీ బీజేపీ ఆ కొద్ది సీట్లతో రాష్ట్రం కోసం కమిట్మెంట్తో పనిచేస్తుందా అనే ప్రశ్న వస్తుంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నప్పటికీ తమకు ఉన్న 1-6 సీట్ల కోసం తాము ఏపీకి ఏదో చేయాలని అనుకోదు. పార్టీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి చెయ్యరు. అందువల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకుండా చేసి కూటమిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడే టీడీపీ, జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. బీజేపీకి కూడా బాధ్యత ఉందనేలా సీట్లను కేటాయించారు. ఏపీ నిలబడాలంటే బీజేపీ సహకారం తప్పనిసరి. ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. పోలవరం ఆపేశారు, రాజధానిని పడుకోబెట్టేశారు, కనీసం రోడ్ల మరమ్మతులు చేయలేదు. కానీ 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం. ఉత్తినే కూటమిలో ఉండి సాయం చేయమంటే బీజేపీ కూడా చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలను ఇచ్చి గెలిపించి మరీ పంపిస్తే ఏపీకి ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంటుంది.
రాజకీయాలంటే ఓట్ల లెక్కలు మాత్రమే కాదు, రాజకీయాలు చేసేది రాష్ట్రం కోసమే. ముఖ్యంగా టీడీపీ, జనసేన మొదట్నుంచి చెబుతోంది రాష్ట్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడడమేనని చెబుతున్నాయి. మా బలం ఇంత అని టీడీపీ పట్టుదలకు పోతే అసలు పొత్తులే ఉండేవి కావు. జనసేన పార్టీ అధినేతపై ఉండే ఒత్తిడి గురించి చెప్పాల్సిన పనిలేదు. అంత త్యాగం చేసి బీజేపీకి సీట్లివ్వడం వెనుక రాష్ట్రం కోసం అనే వ్యూహమే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం పవన్ కళ్యాణ్ త్యాగం వెలకట్టలేనిదని రాజకీయ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదన్నది ఓ నానుడి. జగన్ లాంటి నియంతను ఓడించాలంటే తానొక్కడుగు వెనక్కి వేసి ఎక్కడ తగ్గాలో నిరూపించారు. తన సినిమాలోని డైలాగ్ను తూచా తప్పకుండా పాటించారు జనసేనాని. రాజకీయాలలో గెలిపే ప్రధానం, ఒక్క ఓటుతో అయినా సరే. అలాంటిది డబ్బు రాజకీయాలను శాసిస్తున్న రోజుల్లో నెగ్గుకు రావాలంటే ఎంతో నేర్పరితనం ఉండాలి. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా పరిపక్వత చూపించారు. పొత్తులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తానే ఒక్క అడుగు వెనక్కి వేయడం సరికొత్త రాజకీయంగా చెప్పొచ్చు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ త్యాగం ఎంతవరకు ఫలిస్తుందో అన్నది.